అరే అన్నట్టు మీకు చెప్పుడు మరిచినోళ్ళ మనం ఒక జగిత్యాల దిక్కు పోదాం పాండ్రి. ఆడ ఒక పెద్దవ్వ బాగా రంది పెట్టుకున్నది. ఇంటి ముంగట కూర్చొని ఆలోచనలో పడ్డది, మస్తులో బాధపడుతుంది. మరి ఆమెను బాధ పెట్టినోడు ఎవడు, ఎందుకు రంది పడుతుంది, ఏంది కథ అరుచుకొని వద్దాం పాండ్రి. పెద్దవ్వా వస్తున్నా నీ కాడికే జర ఉండు. అయ్యో పెద్దవ్వా, ఏమో రంది పెట్టుకున్నట్టున్నావు కదా. నర్సవ్వా ఏమైంది? అగో తాత కూడా బీరిపోయి చూస్తాండు. ముసలోళ్ళకి ఏం కట్టం వచ్చిందో పాపం. యో గిట్లనే అనుకొని వాళ్ళని మెల్లగా మెసిలిచ్చిన. అప్పుడు అస్సలు ముచ్చట ఎరకైంది. ఏందంటే ఈ అవ్వ పొద్దు పొద్దుగాల 5కి లేచి ఇంటి ముంగటకు వచ్చిందట నుల్లా. అప్పుడు ఒక దేడిది మగ్గాడు పాపం ఈమె మెడలున్న పుస్తెల తాడు గుంజుకొని పారిపోయిండు. నీ బంగారుపుదే పాపం పుస్తెల తాడు గుంజుకపోతే ఎట్లుంటదోల్లా. అగో ముసలవ్వకు అప్పటి సంధి మనసున పడతలేదు. ఆ దిక్మాల దొంగని యాద్ చేసుకుంటా శాపాలు పెట్టుకుంటా ఇంటి ముంగట గిట్లా కూర్చున్నదోల్లా. పాపం తాత కూడా చూడు ఎట్లా పర్షాన్ అవుతుండో. ఎంతైనా ఇంటామె బాధపడితే పెనిమిటికి కూడా బాధనే కదా. అన్నట్టు ఈ ముసలవ్వ పేరు నరసమ్మ. మన జగిత్యాల జిల్లా వెలగటూర్లోనే ఉంటారోల్లా. ఈమెకు 70 ఏండ్లు ఉంటాయి కాదోల్లా. ఈ దొంగోనికి ముసలవ్వ సొమ్మే కావాల్సి వచ్చిందా? వాని కడుపుగాల, వాని మైసమ్మ మాయం చెయ్య, వాని చేతులకు జట్టలు పుట్ట. నరసవ్వ నువ్వేం ఫికర్ చేయకు, కూర బువ్వ వండుకొని చల్లబడు. అగో తాత చూడు ఎట్లా చూస్తుండు పాపం. అయినా దొంగడు ఎంత దూరం పోతాడు పటు. ఇయాల్లో రేపో బరాబర్ దొరుకుతాడు. నీ షైన్ నీకు వస్తుంది సరేనా?